ఒకవైపు 8 మంది పౌరులు ఏమైందో తెలియని పరిస్థితులలో ఉంటే వాళ్ళ కుటుంబాలు యువతల ఎంత దారుణమైన హింస పడుతుంటాయో, రాష్ట్రంలో ఉండే లక్షలాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు. నిమిషం నిమిషం ఏమైనా అప్డేట్ వచ్చిందా, ఏమైనా తెలిసిందా, ఏం జరిగిందని ఇళ్లలో ఉండే మహిళలతో సహా అందరూ కూడా వాకప్ చేస్తున్నారు, అడుగుతున్నారు ఏమైంది, అదేమన్నా తెలిసిందా, శ్రీశైలంది వాళ్ళు ఎట్లా ఉన్నారు అని చెప్పి. రాష్ట్రమంతటా ఇంత ఆతృత పడుతుంటే ముఖ్యమంత్రి ఎన్నికల ప్రచారానికి పోయిండు. ఇంతకు మించిన సిగ్గుమాలిన చర్య ఇంకొకటి ఉంటుందా? ఇంతకు మించిన అమానవీయమైన చర్య ఇంకొకటి ఉంటుందా? వాస్తవానికి ఇప్పటివరకు ఈ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం అనేది ఏ ముఖ్యమంత్రి చేయలే ఎక్కడ కూడా నాకు తెలిసి. అసలు మేమైతే దాన్ని పట్టించుకోలే, పోటీ కూడా చేయలే. అదో పెద్ద సమస్య కాదు, దాంట్లో పార్టీ గుర్తు లేదు అని.